ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు చలాకి చంటి. థ్యాంక్స్ ఫర్ లవింగ్ మీ. మీ అందరికీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఫెస్టివల్ డేస్ కూడా. ఎందుకంటే తర్వాత మళ్ళీ పర్సనల్గా చెప్పలేం కాబట్టి. నా గురించి చెప్పాలి అంటే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. నా ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద ఆశ, కోరిక ఇవన్నీ సాధారణంగా ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి. నాకు కూడా అలానే ఉన్నాయి. కాకపోతే ఆర్టిస్ట్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఆర్టిస్ట్ అనే కోరిక నాకు 10th క్లాస్లోనే వచ్చిందన్నమాట. ఈ 10th క్లాస్లో రావడానికి కారణం ఏంటంటే, ఒకసారి యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు నేను కొంచెం అప్పుడప్పుడు మిమిక్రీలు చేస్తూ అలా ఉండేవాడిని. కొంచెం మన స్కూల్లో మనకు ఒక ఇమేజ్ అలాంటిది ఉండేది. అందరూ నేను స్టేజ్ ఎక్కిన తర్వాత నన్ను చూసేవారు. ఊహ గారు ఉన్నారు కదా, శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ గారు, నా మీద కాన్సన్ట్రేషన్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఊహ గారు స్టేజ్ ఎక్కేసేటప్పటికి మొత్తం అందరూ ఆవిడ చేరి చూశారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం అరే నా మాట ఏంటంటే ఎత్తిపోతలు బాగున్నారు. అప్పుడు అనిపించింది, ఆర్టిస్ట్ అయితే మనకి ఇలాంటి వాల్యూ ఉంటాయి. అంటే నాలో ఒక ఊహను రేపింది ఆ ఊహ. ముందు ఆ ఊహ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దాని తర్వాత అందరు చెప్తుంటారు మనం బాగా కష్టపడిపోతారు ఆర్టిస్టులు. నేను ఆ ఫోటోలు పట్టుకొని తిరిగేవాడిని అండి. అందరూ నచ్చి అవతలు బాగునేవారు. నేను ఏ స్టూడియోలో అయితే చెల్లగొట్టారు ఆ స్టూడియోలో సెల్యూట్ చేస్తున్నాను, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. వాళ్ళ జీవితాలు అలా జరుగుండొచ్చేమో, కానీ నా జీవితంలో అలా ఏం జరగలేదు. కాకపోతే ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకునేది. నేను రేడియో మిర్చి ఛానల్లో ఆర్జేగా చేసేవాడిని. ఆర్జేగా చేసిన తర్వాత అక్కడ యతిరాజు భూపాలని ఆ రైటర్ అనమాట, ఛానల్కి రైటరు. ఆయన ఒక సినిమా రాస్తున్నప్పుడు దానిలో ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. వివి నారాయణ అనే డైరెక్టరు. ఆ జల్లు అనే ఒక సినిమా, దానిలో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత నేను చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమా డైరెక్టర్ అండి సత్య గారు. వితౌట్ ఆడిషన్, జస్ట్ ఒక పేపర్ చదవడం వల్ల, ఆయన ముందు ఒక పేపర్ చదవడం వల్ల ఆ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్థాయిలో అంటే మీ అందరికీ పరిచయం చేసిన వ్యక్తిగా ముందుగా మన సత్య గారికి, తాతినేని సత్య గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే యతిరాజు భూపాల్ గారికి కూడా థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసి నన్ను ఈరోజు ఈ స్టేజ్లో అంటే అందరికీ లవబుల్ పర్సన్గా లేకపోతే మీ అందరికీ నచ్చే విధంగా తయారు చేస్తున్నటువంటి ప్రతి కమెడియన్కి కూడా, అంటే ప్రతి కమెడియన్ని ప్రేమిస్తాడు కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. ముందు అందరికీ థ్యాంక్స్ అండి. అలా నేను ఈరోజు ఆర్టిస్ట్ని మీ అందరి మనాలను పొందుతున్నానంటే సీరియస్లీ నిజంగా, అంటే కళాకారుడికి ఇండస్ట్రీలో ఏవి దొరుకుతాయి అంటే ప్రేమ అభిమానాలు బాగా దొరుకుతాయి, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ముందు నేను ప్రేమను సంపాదించే వ్యక్తిని కాబట్టి అందరితోటి ప్రేమగానే ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానండి. అది నటనపై మీకు ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం ఏంటి సార్? నటన అదే చెప్పాను కదా, నటనపై ఆసక్తి పడడానికి కారణం అంటే ఊగారే. ఆవిడే ఓసారి వచ్చి స్టేజ్ మీద ఎక్కి అందరినీ అట్రాక్ట్ ఎలా అయితే చేశారో అప్పుడు అనిపించింది, అంటే మనం కూడా ఆర్టిస్ట్ అయితే మనకి ఇంత వాల్యూ ఉంటుందన్నమాట. ఎలాగైనా ఆర్టిస్ట్ అవుదామని చిన్న చిన్న మిమిక్రీ షోలు చేసేవాడిని. నాకు శివారెడ్డి గారు ఓసారి నన్ను షోస్లో బాగా ఎంకరేజ్ చేసేవారు. తర్వాత మిమిక్రీ హరికిషన్ గారు ఉన్నారు కదా పెద్ద ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. వీళ్ళిద్దరూ ఎంకరేజ్ చేసినప్పుడు అంటే నేను వాళ్ళతో షోస్కి వెళ్తున్నప్పుడు చాలామంది ఆర్టిస్టులు వచ్చేవారు. చాలామంది ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో ఉండే బిహేవియర్లతో, వాళ్ళతో ఉండే కామెడీ అవన్నీ చూసి జనాలు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అవన్నీ చూసినప్పుడు ఎప్పటికైనా మనం కూడా ఒక ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, మనకు కూడా అలాంటి ఒక ఉంటుంది ఆబ్వియస్లీ. చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు స్టార్టింగ్ కాబట్టి అప్పుడు అలాంటి కోరికలు ఉన్నాయి. అవన్నీ సమ్మేళనం చేసి రంగరించి భగవంతుడి ఆశీస్సులతోటి, పెద్దవాళ్ళ దీవెనలతోటి, అందరి ప్రేమాభిమానులతోటి టుడే ఐ హోప్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. మీరు అందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి. కామెడీ టైమింగ్కి ఇన్స్పిరేషన్ అసలు ఎవరండి? టైమింగ్ ఇన్స్పిరేషన్ అంటారా? టైమింగ్ వచ్చేసి అలీ గారండి బేసిక్. ఎందుకంటే అలీ గారు ఇచ్చే టైమింగ్ సూపర్ టైం. ఆయన సెట్కి రావడం ఏ టైమింగ్ ఎలా ఉంటుంది, ఆయన సెట్లో ఉండే బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆయన ఉండే మనుషులతో ఉండే పద్ధతి, అయితే స్పాంటేనియస్గా మాట్లాడే పద్ధతి, ఆ టైంలో ఎవరినైనా సరే నమ్మించగల కెపాసిటీ అలీ గారికి ఉంది. నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే సినిమాల్లో వచ్చిన తర్వాత సినిమాల్లో ఎంత బాగా చేయాలి, ఎంత బాగా చేయొచ్చు అనేది నేర్చుకోవడానికి కూడా కారణం బ్రహ్మానందం గారు, తర్వాత ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారు నాకు ఫస్ట్ సినిమాలో ఒక మాట చెప్పారు. ఒక 70mm అంటే ఏంటి, ఒక 35mm అంటే ఏంటి, ఒక టీవీ అంటే ఏంటి, ఫేస్లో క్లోజ్నెస్లు పడితే, ఆ షాట్లు పడితే మనకు ఉండే వాల్యూస్ ఏంటి, అంటే సినిమా అంటే వాల్యూ ఏంటని ఎంఎస్ నారాయణ గారు చెప్పారు. సినిమాలో ఎలా ఉంటే వాల్యూ వస్తుందని బ్రహ్మానందం గారు చెప్పారు. సినిమా వాళ్ళతోటి ఎలా ఉండకూడదు అని చెప్పింది అలీ గారు. వీళ్ళ ముగ్గురు
కమిడియన్స్ కాబట్టి కమిడియన్లకి త్రిమూర్తులు ఎలానో వీళ్ళ ముగ్గురు ఎలా అని నేను ఫీల్ అవుతుంటాను. జబర్దస్త్ షోకు మీ ప్రవేశం ఎలా జరిగింది? జబర్దస్త్ షోకి నాకు ప్రవేశం అంటే అదే నేను చిన్న సినిమాల ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒకసారి ఒక షో చేస్తుంటే మల్లెమాల వాళ్ళ ఈ ఆర్గనైజేషన్ నుంచి నాకు ఒకసారి ఫోన్ వచ్చింది. నేను వచ్చాను, మాట్లాడాను వాళ్ళతోటి. వాళ్ళు ఇట్లా ఒకటి షో స్టార్ట్ చేద్దామంటే నేను కుదరదండి అని చెప్పాను. ఎందుకంటే ఇంతమంది కమెడియన్లు ఒక స్టేజ్ మీద అంటే ఈగోలు అన్నీ ఉంటాయండి, కొట్లాట్లు ఉంటాయి, వర్కౌట్ అవ్వదని చెప్పాను. కానీ ఆ డైరెక్టరు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆ మేనేజరు అందరూ కూర్చొని మీకు కమెడియన్స్లో అప్కమింగ్ కమెడియన్స్లో మీరు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్తాం, నన్ను నమ్మండి, జబర్దస్త్ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంటుందంటే ఫస్ట్ నమ్మని వ్యక్తి నేను. తర్వాత ఇక్కడ జబర్దస్త్లో చేసిన తర్వాత అప్పుడు తెలిసింది ఒక కమెడియన్ స్టేజ్ ఎక్కి ఆంధ్రదేశాన్ని మొత్తం జనాభాని అంటే సప్తసముద్రాలు దాటిన వాళ్ళు కూడా చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే ఈరోజు ఒక డాక్టరు ఒక పేషెంట్కి నీకు రోగం తగ్గాలి అనుకుంటే ఈటీవీలో 9:30కి గురువారంలో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వస్తుంది, అది చూడయ్యా, కాసేపు నవ్వుకుంటే ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి స్టేజ్కి తీసుకొచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ టు మల్లెమాల ప్రొడక్షన్స్ అని. ఎందుకంటే అలాంటి కొత్త థాట్ రావడం, అంతమంది ఆర్టిస్టులను అక్కడ తీసుకురావడం, దానిలో నన్ను కూర్చోడం, నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్నాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇలాంటివి చేయడం, మీరందరూ నవ్వడం, బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ అలా జరిగిపోతున్నాయి, అంతకుమించి ఏం లేదు. రోజా గారు, నాగబాబు గారు, దీప్తి గారితో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుందండి? దీప్తి మేడం గారితో కోఆర్డినేషన్ అంటే ఇక్కడ ఒకటండి, రోజా గారు నాగబాబు గారితో కోఆర్డినేషన్ విషయానికి వస్తే ప్రపంచంలో నవ్వుని కానీ ఆనందాన్ని కానీ ఎలాంటి ఈగోయిస్టిక్ లేకుండా అంటే స్ట్రైట్గా మొహం మీద పంచులు వేస్తున్నా కూడా ఇది కామెడీయే, అంతకుమించి పర్సనల్గా పాపం వీళ్ళు రారు అని తెలిసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎవరి మీద పంచులేసినా సరే వీళ్ళు మాకు సపోర్ట్గా ఉంటూ కామెడీగా తీసుకోవాలి, కామెడీని క్లాసెస్కో లేకపోతే ఒక ఇంటరాక్షన్స్కో వెళ్ళి ఇది చేసుకోవద్దని చెప్పే మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నవ్వడం అంటే ఎలా అనేది. దీంతో పాటు మా జబర్దస్త్ అనే షోకి చాలా మంది ఆర్టిస్టులు రావాలని వాళ్ళు చాలాసార్లు ఫోర్స్ చేశారు. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు వస్తుంటారు, అందరు ఆర్టిస్టులు వస్తుంటే మేము వాళ్ళతో కోఆర్డినేట్ అవుతుంటాం, అప్కమింగ్ కమెడియన్స్గా మేము ఎదుగుతామని మాకు బాగా సపోర్ట్ చేసే వ్యక్తులుగా జడ్జిమెంట్ విషయాల్లో కానీ లేకపోతే మంచి విషయాలు చెప్పారా, ఈ కాన్సెప్ట్ కాదురా, ఇలాంటివి చేద్దాంరా, ఇదైతే కొంచెం ఇబ్బంది అవుతుందిరా, ఇలాంటివి మనం బాగా చేసుకోవచ్చు అని చెప్పి మనం బాగా సపోర్ట్ చేస్తున్న రోజా గారికి థ్యాంక్స్. అలాగే ప్రతి కమెడియన్ని సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్న నాగబాబు గారికి థ్యాంక్ యూ. మీరు చేయండి, మీకు ఎందుకు మీరు కామెడీ చేయండి, జనాలు మిమ్మల్ని నవ్వుతున్నారు, మీరు చేస్తున్నారు కదా, మీకు మేము ఉన్నాం అని చెప్తున్న మల్లెమాలకి, దీప్తి గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అందరికీ కూడా నిజంగా మాకు పూర్వజన్మ సుకృతం వాళ్ళు దొరకడం అనేది. ఎందుకంటే ఒక సపోర్ట్ లేని ఏది చేయలేం, అంత బిగ్గెస్ట్ సపోర్ట్ మాకు ఇస్తున్నారు. సీరియస్లీ వాళ్ళందరికీ లవ్ యూ, హ్యాపీ బర్త్డే కూడా. జబర్దస్త్లో మీరు చేసినంత బెస్ట్ పెర్ఫార్మెన్స్? నేను ద బెస్ట్ అట్లా చెప్పలేను సార్. జబర్దస్త్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటాయి, కొన్నిసార్లు సూపర్ ఉన్నాయి, కొన్నిసార్లు అల్టిమేట్ ఉంటాయి. ఎందుకంటే నేను నా స్క్రిప్ట్లో కొన్ని మార్క్ డైలాగులు ఉంటాయి, జనాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ గుర్రం బీడి ఉందా, ఆపరా పాండబ్బా నా కొడక, తర్వాత బొమ్మాలి నిన్నొదల, కొన్ని బెస్ట్. మొన్న ఒకటి 1980s షూటింగ్ అని ఒకటి చేసాం, అప్పట్లో ఎలా చేసేవారు అనేది. ఒక టీవీ పట్టుకుని టీవీ మాట్లాడితే ఎలా ఉంటుంది, అద్దం మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇలాంటి కాన్సెప్ట్లు. అంటే బేసిక్గా టీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఈ ఒక జబర్దస్త్లో చెప్పుకోవాలంటే వీళ్ళందరికంటే తోపులు ఎవరా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళే కాన్సెప్ట్లు తీసుకొచ్చి మాకు ఇచ్చి భయ్యా ఈ కాన్సెప్ట్ మీద చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి అవతల పార్టీలని ప్రొడక్షన్ వాళ్ళని కన్విన్స్ చేసి అంతే మేము చేసేది ఎన్ని సెటిల్స్ చేస్తాం, మేము ఎన్ని విషయాలు తీసుకొస్తాం, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చూసుకొని వాళ్ళందరూ నిజంగా ఎంత కష్టపడుతున్నారో మేము ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది వాళ్ళ కష్టానికి మేము సరిగ్గా ఫలితం ఇవ్వలేకపోతున్నామేమో అని. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి అన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, ఏడుపు నవ్వు ఎలానో ఓడిపోతుంటాం, గెలుస్తుంటాం. బట్ మా మధ్యలో ఎలాంటివి ఉండవు. ఆ స్టేజ్ మీద అంతవరకు విలన్సే, ప్రతి కమెడియన్ స్టేజ్ మీద అంతవరకు విలనే. ఎందుకంటే పక్కడు గెలుస్తాడు కాబట్టి మాకు కడుపు మండుతుంది ఆబ్వియస్లీ. స్టేజ్ మీద దిగిన తర్వాత మళ్ళీ అందరం ఫ్రెండ్సే, ఒక్కొక్కరు షేర్ చేసుకుంటుంటాం, అరే నెక్స్ట్ ఎపిసోడ్ నువ్వు ఇచ్చేరా నేను ఇచ్చేస్తా అని చెప్పి ఇలాంటివన్నీ చేసి అంటే వీఆర్ వెరీ హెల్దీ థింగ్స్ హ్యాపెనింగ్. అపార్ట్ ఫ్రమ్ యువర్ టీమ్, జబర్దస్త్లో మీకు నచ్చిన ఇంకో టీం ఏంటి? నా టీం కాకుండా నాకు నచ్చే టీము అంటే జబర్దస్త్ టీం. ఆల్ టీమ్స్, ఏ టీంలో ప్రతి టీంలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు.
ఒక్కొక్కసారి టీం లీడర్ తక్కువచ్చు, ఒకసారి ఆర్టిస్ట్ పెరగచ్చు, ఒకసారి ఆర్టిస్ట్ తక్కువచ్చు, టీం లీడర్ పెరగచ్చు. కానీ ఈ కోఆర్డినేషను, ఈ ఫ్రెండ్షిప్, ఆ మిక్సింగ్ అంతా జబర్దస్త్లో చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, చిన్న క్యారెక్టర్ చేసే కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా నా నమస్కారాలు. ఎందుకంటే వాడు ఆ క్యారెక్టర్ చెబితే ఆ స్పాట్లో నవ్వు రాదు. ఆ నవ్వు తెప్పించే కెపాసిటీ ఉన్నాడు కాబట్టి వాడు స్టేజ్ మీద ఉన్నాడు, వాడే జబర్దస్త్ ఆర్టిస్ట్ అవుతాడు. మొత్తం మీద ప్రేక్షకులు చంటి గారిని ఎలా గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారు? ఒక నాన్నకి కొడుకుగా, ఒక అన్నయ్యకి తమ్ముడుగా, ఒక అక్కకి తమ్ముడుగా, ఒక చెల్లికి అన్నయ్యగా, ఒక తల్లికి కొడుకుగా, మీ ఫ్యామిలీ మెంబర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. నన్ను కొత్తగా ఇంకేం అవసరం లేదు. ద డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి సార్? విలన్. నా డ్రీమ్ క్యారెక్టర్ విలన్. ఒక సినిమా మొత్తంలో చివరిలో తెలియాలి నేనే విలన్. సినిమా మొత్తం ఎవరికి తెలియకూడదు. ఒక లఫూటి క్యారెక్టర్ ఉండాలి సినిమాలో, కానీ లాస్ట్లో విలన్ ఉండాలి. సినిమా మొత్తాన్ని కెపాసిటీ మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉందని భగవంతుడి దేవుడు నేను అనుకుంటున్న పోయే ఇదేంది పెద్దగా ఇదేం లేదు, కానీ విలన్ చేయాలని ఆశ. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా చరిత్రలోనే ఒక కమెడియన్ విలన్గా చేసిన సినిమా ఏది లేదు. అది ఒకటే క్యారెక్టర్ నేను చేయాలని డిసైడ్ అయ్యా. దట్స్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ మీ తీరని కోరిక ఏంటి సార్? తీరని కోరిక, మనిషికి కోరికలు ఎప్పుడేంటి అవుతుంది సార్? తీరని కోరికలు అంటే ఏమి ఉండవు. అన్ని తీసుకోవాలని ఆశ. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కదా. చచ్చిపోయే లోపల ఒక కోరిక ఉందండి. ఒక స్టేజ్ మీద నేను చేసేటప్పుడు కింద నా ముందు నేను ఎవరినైతే బాగా ఇష్టపడే ఆర్టిస్టులు ఉన్నారో ఆ ఆర్టిస్టులు నా ముందు కూర్చున్నప్పుడు వాళ్ళతోటి వాళ్ళ ముందు నేను పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళు నన్ను చూసి మెచ్చుకోవాలి. అదొకటి మిగిలిపోయింది. అది ఎప్పటికవుతుంది అనేది చూడాలి. ఎప్పుడైనా ఒక పెద్ద స్టేజ్ మీద చేయాలని ఆశ. భగవంతుడి వల్ల అన్ని దేశాలకు వెళ్తున్నాం. అన్ని దేశాల్లో మన వాళ్ళు, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ అభిమానిస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు మనతో. అంతకంటే విచిత్రం ఉందండి. మన స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో అక్కడిక్కడ ప్రోగ్రాంలు చేస్తుంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా మనం చేసే పర్ఫార్మెన్స్లు చూసి వాళ్ళు కిందకు వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు ఫోటోలు దిగుతున్నారంటే తెలుగు సత్తా అక్కడే సాడుతున్నాం. మనం చేస్తే ప్రపంచంలో ఎవరినైనా నవ్వించగల కెపాసిటీ తెలుగుడికి ఉంది. తెలుగుడిగా పుట్టినందుకు, తెలుగువాడిగా ఉన్నందుకు, తెలుగువాడిగా పుట్టించినందుకు దేవుడికి, ఆ జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకి, సపోర్ట్ చేస్తున్నందుకు మీకు, వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు ఇండస్ట్రీ మొత్తానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఏవైనా ప్రాజెక్ట్స్ని ఒప్పుకున్నారా సార్? అప్కమింగ్ ఉన్నాయి సార్. ఒక అప్కమింగ్ సినిమాలు అంటే ఉన్నాయి. ఒక 20 అయితే ప్రస్తుతానికి ఉన్నాయి చేతిలో. ఎప్పటికవుతాయనేది తెలీదు. ప్రతి వాళ్ళు వచ్చి భయ మీ క్యారెక్టర్ ఉంది, మీరు ఇది చేయాలని అడ్వాన్స్లు ఇస్తుంటారు, కొన్ని తీసేసుకుంటూ ఉంటారు కూడా. ఇది కూడా విచిత్రాలు జరుగుతుంటాయి ఇండస్ట్రీలో, తెలియని విషయాలు అందరికీ ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి 20 సినిమాలు కౌంట్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అయితే ఒక 2-3 ఉన్నాయి. చాలా సినిమాలు చేసి ఉంటాం రిలీజ్ అవ్వడానికి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయిపోతాయి. కాబట్టి కిక్ 2 సినిమా ఛాన్స్ ఇచ్చినటువంటి సురేందర్ రెడ్డి గారికి, ఆ సినిమాలో నా క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ నా గురించి మీకు చెప్పను, సినిమా చూడండి. ఆ సినిమాలో రవితేజ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా ఆయనకి థ్యాంక్స్. గుడ్డిగా పిలిచి జస్ట్ నన్ను అలా చూసి నీకు ఈ క్యారెక్టర్ ఫిక్స్, ఇంకేం మాట్లాడలేదు. ఇట్లా చంటి నీకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నానయ్యా, నాది ఈ సినిమా నువ్వు చేస్తున్నావు అంతే, పక్కడితో పేమెంట్ మాట్లాడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదే మాట్లాడిన సురేందర్ రెడ్డి గారికి ఏదైతే చెప్పాడో అదే నాకు ఇచ్చి, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నాతో పర్ఫార్మెన్స్ చేయించుకొని నేను చేశానా లేదా అనేది మీరు మీ అభిమానం చూసి చెప్పాలి. ఇవన్నీ చేయించుకొని నన్ను నమ్మి అంత పెద్ద సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి సురేందర్ రెడ్డి గారికి, సేమ్ ఈ క్యారెక్టర్ పలానా వ్యక్తి చేస్తున్నాడు అంటే సూపర్ అల్టిమేట్ అని చెప్పిన ఎన్టీఆర్ ఆర్ట్స్కి, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతినిధులకి, ఎన్టీఆర్ ఆర్ట్స్లో ప్రముఖులకి, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని నేను చేశానని అనుకుంటున్నాను. మరి అది రిలీజ్ అయిన తర్వాత ప్రేమ అభిమానాలతో చూసిన వాళ్ళకి తెలిసి చెప్పాలి, అది ఎలా ఉంటుందని చూద్దాం. అలాగే స్మాల్ స్క్రీన్ మీద కూడా అండి. స్మాల్ స్క్రీన్ మీద చేస్తున్నాను. కొన్ని ప్రోగ్రాంలు నడుస్తున్నాయి, కొన్ని యాంకరింగ్గా, కొన్ని జబర్దస్త్ ఆబ్వియస్లీ మన చేతిలో ఉంది. కొన్ని యాంకరింగ్ పార్ట్స్గా కొన్ని చేశాను, ఇంతకుముందు చేశాను. ఇప్పుడు కూడా కొన్ని వస్తున్నాయి ప్రాజెక్ట్స్. చూడాలి, ఇంకా సంతకం చేయలేదు, బట్ చూద్దాం. వన్ బై వన్ చేసుకుంటారు. కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సార్? కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాడికి ప్రపంచంలో ఎవడు సలహాలు ఇవ్వడదు. బేసిక్గా ఒకటి చెప్తాను, ఎవరి సలహాలు వినొద్దు ప్లీజ్. ఎందుకంటే ఎవడు చెప్పినా ఒకటే చెప్పాడు,
కష్టపడాలి భయ్యా, నువ్వు తోపు అవుతావు భయ్యా, కష్టపడాలి భయ్యా. బేసిక్గా ఒకటి చెప్పాలండి, సుడి ఉంటే ఎవడైనా ఆర్టిస్ట్ అవుతాడు, సుడి లేకపోతే ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వడు. 99% కష్టపడితే పైకి వస్తాం. ఎస్, నువ్వు తోపువి, నువ్వు ఎప్పటికైనా. ఈ రోజు ఇడ్లీ తినండి భయ్యా, ఎల్లుండి వచ్చే బిర్యానీ గురించి ఎవడ ఆలోచిస్తాడు? ఈ రోజు ఆకలిస్తుందా, తినండి. రేపు బతుకుంటే ఎల్లుండి బిర్యానీ గురించి ఆలోచించండి. కానీ ఈ రోజు ఇడ్లీ సంపాదించుకోవడం ఎలా, అది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాడికి నేను సలహా చెప్పేంత తోపు కానీ కాదు. ఎవరో నాకు చెప్పాడంటే నేను అసలు పట్టించుకోను, అది నా క్యారెక్టర్. నేను ఎవరి సలహాలు వినను, మనసుకి ఏది నచ్చితే అదే చేస్తాను. అలానే రాంగ్ రూట్లు ఎంచుకోకండి. నీలో నవ్వించే సత్తా ఉంది అని నీకు అనిపిస్తే, నిన్ను చూసి నీ ఇంట్లో వాళ్ళు నవ్వుతున్నారని నీకు అనిపిస్తే ఆబ్వియస్గా ట్రై చేయి. లేదు నువ్వు హీరో అవ్వాలి, నేను విలన్ అవ్వాలి, ఇలాంటివి అంటావా, ట్రై చేయి. వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండు. కానీ ఈ రోజు రాదు, రేపు రాదు, ఎల్లుండి రాదు, అవతలుండి రాదు, 20 ఏళ్ళ తర్వాత కూడా రాదు. 20 ఏళ్ళ తర్వాత ఒక రోజు డోర్ కొడుతుంది సినిమా ఇండస్ట్రీ. ఎంతమందిని, కొన్ని లక్షల కోట్ల మందినైనా కడుపులో దాచుకునే కెపాసిటీ ఉంది కళామ తల్లికి. ఆవిడ ఎప్పుడు ఎవరిని ఏ టైం నుంచి పిలుస్తుందో ఎవ్వరికి తెలియదు. అందుకే ఈ రోజు కొంతమంది కమెడియన్లు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు తోపు కమెడియన్లు అయిపోయారు. ఎందుకు వచ్చారో తెలియని వాడు కూడా కమెడియన్ అయ్యాడు, ఎప్పుడు వచ్చారో తెలియని వాడు కూడా కమెడియన్ అయ్యాడు. స్టార్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు. వాళ్ళని చూసి మనం ఏదో పీకి వచ్చేద్దాం, మనం కూడా సుడి తీరిపోతుంది అనుకోవద్దు. సూడి ఉండాలి. సూడి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కష్టపడండి, వస్తుంది. వన్ డే ఇట్ విల్ కమ్. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అనేది ప్రపంచంలో ఎవరు చెప్పలేడు. నో వన్ కెన్ ప్రెడిక్ట్ నథింగ్ అని. నో వన్ కెన్ ప్రెడిక్ట్ నథింగ్. నీ జాతకంలో చూసి నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు అంటారు. ఎల్లుండికి బిర్యానీకి డబ్బులు ఉండవు భయ్యా, నువ్వేం స్టార్ అవుతావు? నిన్ను నువ్వు నమ్ముకో, ఉన్నది మాత్రం అమ్ముకోకే. వచ్చి మీ అభిమాన నటుడు ఎవరండి? నా సినిమా మొత్తంలోనా, సినిమా చరిత్రలో నేను ప్రేమించి, అంటే కామెడీ బేసిక్గా నేను కామెడీ దొబ్బేసి చేస్తాను, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దొంగలించే హావభావాలని దొంగలించే వ్యక్తి నేను. ఎవరి దగ్గర నుంచి దొంగలిస్తాను అంటే, ది వన్ అండ్ ఓన్లీ మోస్ట్ బ్యూటిఫుల్ హార్టెడ్ అల్టిమేట్ స్టార్, తోపు తురుము, నా భాషలో చెప్పాలంటే చిచ్చా కాక రక్ష, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన దగ్గర నుంచి హావభావాలు దొబ్బేస్తాను, ఆయన దగ్గర నుంచి పంచులు దొబ్బేస్తుంటాను, ఆయన దగ్గర నుంచి టైం ఎవడి మీద ఎలా వేస్తే ఎవడు ఫీల్ అవ్వకుండా చెప్తాడో అలాంటివి దొబ్బేస్తుంటాను. క్యారెక్టర్ విషయానికి వస్తే అలీ గారు, ఆయన దగ్గర నుంచి నేను చాలా దొబ్బేసిన, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఆయనే చెప్పారు ఎక్కువ కాపీ కొడితే పళ్ళు రాలిపోతాయి అని. ఐఎమ్ సో హ్యాపీ. ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ నా పళ్ళు రాలిపోతారా అని ఒక మాట నాతో అన్నాడంటే, నవ్వుకుంటూ నాతో అన్నాడంటే, నేను ఎంత ప్రేమగా మాట్లాడి, ఎంత మనసు విప్పి మాట్లాడితే ఆయన అంత మనసు విప్పి నన్ను తిట్టాడు. ఎందుకంటే సాధారణంగా ఇండస్ట్రీలో ఏ కమెడియన్ ఇంకో కమెడియన్ తిట్టాడు. అలాంటిది ఆయన అంతా నవ్వుతూ ప్రేమగా నెత్తిమీ చెయ్యేసి గుండెలకు హద్దుకొని నన్ను ఆ మాటని, జాగ్రత్తగా ఉండరా ఇండస్ట్రీలో, నువ్వు పైకి రావాలని నేను అల్లాను కోరుకుంటున్నానని చెప్పాడు. అసలు అప్పుడు చెప్పినప్పుడు నా కళ్ళను నీళ్ళు తిరిగాయి. కాబట్టి దీస్ 2 persons ఆర్ టూ కైండ్ హార్టెడ్ టు. లేదు కొంచెం అందంగా ఉన్నాను, హీరోగా చేయొచ్చు అంటావా, చిరంజీవి గారిని మించిన తోపు ఇంకోటి లేడు, ఇంకోటి రాడు, ఉండడు. ఇప్పుడు వచ్చే స్టార్లు అందరూ కూడా నాకు ఇష్టమే. ప్రతి హీరోతో నేను చేయాలనుకుంటాను, ఎందుకంటే నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, ప్రభాస్ అంటే ప్రాణం, ఎందుకంటే ఆయన అంత హైట్ నేను లేను కాబట్టి. హీరోయిన్లు అంటారా, అర్థమైపోయి ఉంటుంది నా బాధలు నావి. ప్రతి హీరోయిన్ తోటి బాధే. అందంగా ఉంటుంది, పలకరించలేం, ఐలేవు చెప్తాం, భాష అర్థం కాదు, పోనీ చెప్పినా ఒప్పుకుంటుందా, అంత కెపాసిటీ మనకు లేదు. ఇలాంటివి ఉంటాయి, 100 బాధలు ఉంటాయి. ఎవరికి లేవు ఫ్యాన్ అని ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఆర్టిస్ట్కి ఫ్యాన్. ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్కి ఫ్యాన్, అది చెప్పడం నేను చెప్తున్నాను అంతే. చిరంజీవి గారు మహేష్ బాబుకి ఫ్యాన్ అనా, అవునా కదా నాకు తెలియదు, కానీ ప్రతి ఆర్టిస్ట్కి ఫ్యానే. ఏ ఆర్టిస్ట్ అయినా ఏ ఆర్టిస్ట్కైనా ఫ్యాన్. దట్స్ ఇట్. మీరు ఎప్పుడు మీ నోట్లో హమ్ చేసుకున్న ఏదైనా ఒక పాట పాడండి సార్. నాకు ఇష్టమైన పాట అంటే, బేసిక్గా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు నేను అంటే వచ్చిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయిపోయి, అంటే తెలుగు మీద పట్టు ఉండాలి ఫస్ట్. బేసిక్గా మనం మాట్లాడాలి అంటే తెలుగు మీద పట్టు ఉండాలి. కాబట్టి ఫస్ట్ నోరు తిరగకుండా ఉండేదాన్ని ప్రాక్టీస్ చేసింది బాలుగారి పాటలో. ఆ బాలుగారి పాట ఏంటంటే, రామదాస్ సినిమాలో అనుకుంటా, రామదాస్ అన్నమయ్య గుర్తు రావట్లేదు కానీ, బట్ ఆ సాంగ్లో ఒక లిరిక్ ఉంటుందండి. చాలా రోజులు ప్రాక్టీస్ చేశాను ఆ సాంగ్. అదేంటంటే, నాగార్జున గారు వెళ్ళి కొండ మీద నిలబడి, రామదాస్ సినిమాలో కొండ మీద నిలబడి విష్ణుమూర్తిని రాముని రమ్మన్నప్పుడు చెప్తారన్నమాట,
డాండ నినదంబుల చాండము నిండమత్వ వేదండము నెక్కినే పొగుడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ మధుసంగ చతుంగ శుభంగ రంగ మధుసంగ జరంగ తుంగ సుగుణైక సురంగ సురంగ సత్యసారంగ విస్మృతి విహంగ పాప మధుసంగ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా. ఇది బాగా ప్రాక్టీస్ చేశాను. ఇలా అదేంటి మంజునాథ సినిమాలో ఫస్ట్ పాట బాగా వచ్చానండి, అది కూడా బ్రహ్మాండంగా పాడుకుంటాను హ్యాపీయెస్ట్గా. ఉన్నాయి ఇంకా చాలా పాటలు ఉన్నాయని చెప్పుకోవాలంటే 100 పాటలు పాడుకుంటూ ఉంటాను. అంటే బేసిక్గా సింగర్ అని ఒక యదవ నమ్మకం నాకు. నేను పెద్ద సింగర్ని, నేను పాడితే రచ్చరచ్చే అని ఒక నమ్మకం. కాకపోతే మీ అందరు కాబట్టి మీకు ఒక అద్భుతమైన పాట పాడి వినిపిస్తాను. నాకు ఒక అలవాటు ఉండేది, అదేంటంటే తెలుగు పాటలు హిందీలోకి, హిందీ పాటలను తెలుగులోకి ఇలా మార్చగల కెపాసిటీ ఉండేది. అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ గారిని కలుగుదాం అనుకున్నా కానీ అప్పటి మనకు అంత ఆర్టిస్ట్ అవ్వలేదుగా ఛాన్స్ లేదు. అదేంటంటే ఫస్ట్ సాంగ్ నేను కనిపెట్టిన సాంగు అంటే హిందీలో పాడిన సాంగు నేను అనుకుంటున్నా, ఎవడో రాయలేదు, నేను రాశానని ఒక ఫీలింగ్లో పాడుతున్నా. ఆ పాడేందంటే अरे रे रे ए गगन तो है रे, गगन के पीछे बादल है रे, बादल के पीछे पानी है, पानी बारिश हो गई रे, बारिश के बूंदे धरती पे गिर के एक पेड़ उठा, पेड़ के पीछे लड़की को देख के दिल मेरा बोला ओ गोरी अब तो आ जाना, मेरे दिल को चुरा के न जाना, तेरी आंखों से तुमने क्या ये जादू किया, मेरा दिल तुझ पे है फिदा, तेरी बातों में ऐसी क्या जादू है जाना, मेरा दिल तुझ पे यूं फिजा, तेरी ऐसी आंखों से ना सता यूं ना चुरा, तेरी ये बातों में ऐसी क्या जादू है, तेरी ये बातों में ऐसी क्या जादू है, जब तेरा दिल खो गया तो मेरा दिल भी खो गया रे, ओ गोरी अब तो आ जाना, मेरे दिल को चुरा के ना जाना. ఈ పాట తెలుగులో అంటే మీకు బాగా తెలుసు. దీన్ని దాన్ని పక్కన టాలీ చేసుకోండి. ఇంచు మీనింగ్ కూడా మిస్ అవ్వదు, ఇంచు టైమింగ్ కూడా మిస్ అవ్వదు, ఆ ట్యూన్ కూడా మిస్ అవ్వదు. ఏమైనా మిస్ అయితే నన్ను కలవండి, మళ్ళీ పాడి వినిపిస్తా. సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏ ఆఫీసులకి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రొడ్యూసర్ని పట్టుకోవాలో తెలియదు, మీ టాలెంట్ని ఎక్కడ చూపెట్టాలో తెలియదు. ఎనీ క్రాఫ్ట్, మీరు కెమెరామ్యాన్ అయి ఉండొచ్చు, ఆర్ట్ డిజైనింగ్ చేసి ఉండొచ్చు, ఆర్టిస్ట్లు అయి ఉండొచ్చు, కమెడియన్స్ అయి ఉండొచ్చు, విలన్స్ చేసి ఉండొచ్చు, ఎలాంటిదైనా సరే ఎనీ క్రాఫ్ట్, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి, సినిమాలు తీయాలి, ఏది చేయాలనుకున్నా మీకు ఎక్కడికి ఏం చేయాలో తెలియదు. ఎంతసేపు అని తిరుగుతారు, ఎక్కడని తిరుగుతారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సింపుల్గా movie-rainbow.com అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి మీరు ఏం చేశారో అవి, ఒకవేళ మాక్ షూట్లు చేసినా లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేసినా దానిలో కనుక అప్లోడ్ చేస్తే ఈ movie-rainbow.com అనేది ప్యూర్లీ అన్కండిషనల్లీ మీ దగ్గర నుంచి రూపాయి కాదు కదా, కనీసం ఏది దొంగలించదు మీ దగ్గర నుంచి. ప్యూర్గా మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అది డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి, వాళ్ళ చేతుల్లో ఉన్న ఆర్టిస్టులకి, వాళ్ళ చేతుల్లో ఉన్న సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అందజేస్తుంది. తద్వారా మీకు నేను చెప్పాను కదా, కళామతలు ఎప్పుడు డోర్ కొడుతుందో తెలియదు, ఏ రూపంలో డోర్ కొడుతుందో తెలియదు. మన ట్రైల్ మనం చేద్దాం. movie-rainbow.com దానిలో లాగిన్ అవ్వండి, మీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేయండి, మీ అదృష్టాన్ని మార్చుకోండి. దట్స్ ఇట్. అంతకంటే ఇంకో విషయం చెప్పాలి అంటే థ్యాంక్స్ టు movie-rainbow.com ఫర్ గివింగ్ మీ ఎ బ్యూటిఫుల్ ఛాన్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ వెబ్సైట్. దాంతోపాటు ఓపెన్గా మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు movie-rainbow.comకి థ్యాంక్ యూ. అదేవిధంగా movie-rainbow.com నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రతినిధికి, ప్రతి ఒక్క వ్యక్తికి కంగ్రాచులేషన్ సార్. మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఇంతమంది సినీ ఇండస్ట్రీకి రావాలి, చేరాలి లేదా ఉండాలి, ఎప్పటికీ మన సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి అనుకునే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సపోర్ట్ చేస్తున్నందుకు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.